డిక్లరేషన్ ఇది చేవెళ్ళ డిక్లరేషన్ నిజంగా కూడా మీరు ఇచ్చే వాళ్ళైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 2023 డిసెంబర్ 3న మీరు ఎప్పుడైతే గెలిచిర్రో ఆ రోజు నిజంగా కూడా మీరు ఇచ్చే వాళ్ళైతే మరి పోయిన జనవరిలోనే మీరు కొన్ని ప్రవేశపెట్టి ఏ ఊరినటువంటి నిజంగా కూడా ఈ ఇల్లు అరుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవారు. కానీ ఇవాళ సంవత్సరం అంతా కాలయాపన చేసి ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ప్రజల ముందుకు పోతే చెప్పులు తీసుకొని కొడతారు, మీకు దండలు వేస్తారని చెప్పి ఇవాళ ముందరకు వచ్చి నిజంగా కూడా మీరు ఈ సంక్షేమ పథకాలు మీరు పెట్టిన దాంట్లో ఏదో 2 ముంగలు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అసెంబ్లీ లైన్ లో ఊసే ఇప్పుడు తీస్తలేరు. దీనికి 2 పర్యాయాలు వచ్చే ప్రభుత్వం మనదే ఖచ్చితంగానే. కాబట్టి కొత్తగా మల్లార సార్కెళ్ళి తీసుకొచ్చి మూసి నది వారిస్తామంటారు. మరి కూలిపోయిన పని ప్రాజెక్ట్ ఇప్పుడెట్లా పనిచేస్తుంది? మల్లార సార్కి ఏడంగా నీళ్ళు వస్తాయి, మల్లార సార్కెళ్ళి మీరు మూసి నదికి నీళ్ళు ఎట్లా తీసుకొస్తారు? మీరు అన్నమాట ప్రతిదీ అబద్ధం అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోతుంది. ఏ మాట కూడా మీ లోపల నీతి నిజాయితీతో నీళ్ళు ఎప్పుడు మాట్లాడరు. గతంలో మాట్లాడినట్టే మేము తప్పులు చేస్తే మమ్మల్ని గెలిపిస్తారు, తప్పులు మాట్లాడితేనే గెలిపిస్తారు అనే భావన మీ లోపల ఉంది. ఏదో తెలియక ఒకసారి తప్పులు చేశారు, ప్రజలు తెలిసి తెలియక మా కేసీఆర్ కన్నా బాగా చేస్తారేమో అనుకున్నారు. కానీ కేసీఆర్ ను ఈ విధంగా కేసీఆర్ అయ్యా దేవుడా ఎక్కడున్నామని నిజంగా కేసీఆర్ గారు మొన్న మా నాయకులకు మీటింగ్ లో చెప్పిండు. ప్రజలు మన దగ్గరికి టార్చ్ లైట్ పట్టుకొని వస్తారు, వెతుకుని మనల్ని గెలిపించడానికి ప్రజలు రెడీగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కనిపిస్తూనే ఉంది, మీరు దేశ నాయకులను తీసుకొచ్చి స్టేజ్ల మీద తీసుకొచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు. అన్ని మాటలు ప్రతి మాట అబద్ధం అని తెచ్చిపోయింది. ముసలి వాళ్ళకి 4,000 ఇస్తామన్నారు, ఇంతవరకు లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది లేదు. పేద మహిళలకు భరోసా పైసలు ఇస్తామని చెప్పారు, అది లేదు. ఇప్పుడు నిన్న మొన్న ఇండ్లు స్టార్ట్ చేసారు, ఇప్పుడు ఆపేస్తారు. అది ఎందుకోసం అంటే మళ్ళీ ఎలక్షన్ ముందు మీకు ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామని లోకల్ బాడీ ఎలక్షన్ లో చెప్పుకొని తిరిగి మళ్ళా ఓట్లు వేసుకొచ్చిన తర్వాత లేదు ఊరికి 2-3 ఇస్తాం మేము ఇప్పుడు ఇయ్యలేమని చెప్పే పరిస్థితి మళ్ళీ వస్తుంది. ఒక పట్టదారులకే కాకుండా కౌలు రైతులకు కూడా మీరు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా మీ దగ్గర ఎలాంటి శాస్త్రీయత లేనేలేదు. పట్టదారులకు ఏమి ఇస్తారు, కౌలు రైతులకు ఎట్లా ఇస్తారు, కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు, దేని ప్రకారం మీరు ఇస్తారు అనేది ఏది లేదు. ఒక మామూలు మనిషి ఇదే రైతు అబద్ధం మాట్లాడితే మీరు ఎన్నో విధాలుగా చూస్తుండ్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి మేనిఫెస్టోలో పెట్టారు. మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి స్టేజ్ల మీద చెప్పించారు. మీరు 15,000 రుణమాఫీ ఇస్తామని, ఏది రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎక్కడ పోయింది? అంటే మీ మాటలన్నీ అబద్ధాలా నేనే కనిపిస్తుంది కదా. ఏది కూడా మీరు మాట ప్రకారం నిలబడరు. ఇట్లాంటి వ్యక్తులు రేపు రైతులను ముందలు తీసుకొస్తారా? కాలేజ్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రైసు నిరసన దీక్షకు విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడికి చేసిన అందరికి రైతులకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత సంవత్సరం మాట అబద్ధమే, ప్రతి చేతలు అబద్ధమే. ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి చేయకున్నా సరే ఉన్న స్కీములు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నా కొనసాగించే పరిస్థితి లేదు. గతంలో ఇప్పుడు చూడు పెన్షన్ కూడా 1 నెల లేదు, వాళ్ళకి ఒక పెన్షన్ లేట్ గానే ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ చేసి అందరికి రిక్రూట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసిన ఆర్డర్ కాపీలు ఇప్పిస్తున్నారు. వాళ్ళు మీకు అప్పు గుర్తు రాలేదా? పెన్షన్లు ఎక్కువ పెంచుతామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా? భరోసా ఎక్కువ పెంచుతామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా? స్కూటీలు ఇస్తామన్నప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా? ఈ ప్రాజెక్ట్స్ అన్ని పెన్ని ఎక్కడక్కడ తుప్పుపట్టే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మీకు అప్పు గుర్తు రాలేదా? ఇన్ని రకాల మోసాలు చేసి ఇన్ని రకాల అబద్ధాలు చెప్పి ప్రభుత్వాలే అబద్ధాలు చెప్తున్నప్పుడు ఇంకెవరు చెప్పుకోవాలి? మనం ఏదైనా మంచి అయినా చెడైనా మీరు ప్రభుత్వానికి పోయి మన బాధలు చెప్పుకుంటాం, కానీ ప్రభుత్వాలే మన మీద వచ్చేసి పిడుగులేస్తుంటే మన చెడ్డకొల్లలు తీసుకొని మనం దోముతుంటే ఇంకెవరు చెప్పుకోవాలనే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
ఏ విధంగా ప్రజల్లోకి పోవాలి, రైతుల దగ్గరికి ఎట్లా పోవాలని రైతు భరోసా మొదలు పెడతారు. లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. అది నడుస్తూ ఉంటది కానీ కంప్లీట్ కాదు. అప్పటి వరకు ఎలక్షన్ అయిపోతుంది, వీళ్ళు బయట పడిపోతారు. ఎందుకంటే మనం మొన్న ఎంపీ ఎలక్షన్ మనం చూసినాం. అన్ని దేవుళ్ళ మీద, జోగుల అమ్మవారి మీద, యాదగిరి గుట్ట మీద, వేములవాడ నరసన్న మీద, ఆఖరికి హైదరాబాద్ పెద్దమ్మ తల్లి మీద కూడా ఓట్లేసి చెప్పారు. అలా ఏది 15 వరకల్లా నిజామాబాద్ 15 వరకల్లా మేము మొత్తం చేసేస్తామన్నారు. ఎక్కడ జరిగిందా? మత సంస్థల్లో సర్పంచ్ ఎలక్షన్ కానీ, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, అదేవిధంగా ఎంపీడీసీలు జెడ్పీడీసీ ఎలక్షన్ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఫామ్ ఉంటే చాలు, కారు గుర్తుంటే చాలు, మేము ఆ పార్టీనే గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ధీటుగా ఈ ప్రజాప్రతినిధులను నిలబెడతానని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పగబట్టి లేకపోతే వాళ్ళకు పెట్టిన బాధలకు ఖచ్చితంగా కర్రు వాల్చి వాత పెట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీ అందరు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు ఇంత తక్కువ సమయంలో రాత్రి 9 గంటలకు పిలుపునిస్తే ఖాళీ వాట్సాప్ లో మెసేజ్ పెడితే ఇంతమంది కార్యకర్తలు వచ్చారంటే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ మీరు చూసినట్టయితే వచ్చిన మరుసటి రోజు నుండే రైతులను మోసం చేసే పని మొదలుపెట్టినారు. ఈ రోజు ఆపుకోండి, ఈ రోజే పోండి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు వాళ్ళు ఇస్తే 1,00,000 రూపాయలు ఇచ్చిర్రు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిర్రు. మేమైతే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ఇప్పుడే పోయి బ్యాంకులలో పోయి అప్పు తెచ్చుకోమని అన్నారు. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి, మేమైతే సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి. అదేవిధంగా పాలకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గత 10 ఏళ్ల కింద ఉన్న పాడి రైతులకున్న ధర ఎంత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధర పెంచడంతో పాటు ఇన్సెంటివ్ ఇచ్చేసి పాడి రైతులను అభివృద్ధిలో తీసుకురావడం జరిగింది. అన్ని హామీలు, రైతులకు బిల్లులు లేవు, పాలకు ఈ రోజు కూడా సరైన టైంలో బిల్లులు లేవు. 2 నెలలు లేటుగా, 3 నెలలు లేటుగా పాల ఇన్సెంటివ్ లేదు, రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ కూడా ఈ రోజు సరిగ్గా జరగని రోజు. ఆ రోజు మీరు ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు మీకు ఏది అప్పుల బాధ ఉందని మీకు తెలియదా? మరి 1,00,000 రూపాయలకు రుణమాఫీ 1,00,000 రూపాయల వాళ్ళకే అన్న కేసీఆర్ కాదని మీరు 2 లక్షల రుణమాఫీ అని ఏ విధంగా చెప్పారు? అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదా? అవగాహన లేనప్పుడు పెన్షన్స్ 4,000 ఇస్తామని కానీ, 2 లక్షల రుణమాఫీ ఇస్తామని కానీ, లేకపోతే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి ఏ ధైర్యంతో ఆ రోజు మీరు చెప్పారు? 420 హామీలతో గత 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఘనంగా పాలిస్తామని, ముఖ్యంగా రైతులను మరి రైతు బంధు అదేవిధంగా రైతులకు సంబంధించిన 15,000 ఇస్తామన్న రేవంత్ రెడ్డి గారి వాదన, మరి అదేవిధంగా అది కాకుండా 12,000 ఇస్తామని చెప్పి ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందుకు తీసుకొని ఈ 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాన్ని కూడా మోసపూరితంగా 15 ఇస్తానని చెప్పి 12 చేసి, మరి అదేవిధంగా ఇలాంటి స్కీములు ఎన్ని వాగ్దానాలు చేసిన స్కీములన్నీ కూడా కుంగనబడిచి, మరి ఎన్నో విధమైన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో విధమైన డెవలప్మెంట్స్ 10 ఏళ్లలో మరి ఆయన ముందు వాగ్దానం చేయకుండానే మిషన్ భగీరథ కానీ, రైతుల బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ ఎన్నో కూడా మరి ఆయన ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి వాగ్దానాలు చేసి ప్రజలను మబ్బబెట్టి, రైతులకు మబ్బబెట్టి మరి ఓట్లు కుంకొని ఈ రోజు ఇయ్యలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి రైతులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి, మరి అదేవిధంగా రైతుల ఉసురు తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి తలుగుతాయని చెప్పి, ఈ రైతుల ఆహారనాదాలు ఎప్పుడు కూడా పోవని చెప్పి ఈ సందర్భంగా మరి ధర్నా సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారికి ఈ ధర్నా సందర్భంగా పిలుపు మేరకు ఇలా హెచ్చరిస్తూ మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ అభివృద్ధి చేయలేకపోయినా ఓటకు విజయోత్సవ కార్యక్రమం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే
రైతు పండుగ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రైతు పండుగ సందర్భంలో రాష్ట్రంలో నలుగురు ఉన్నటువంటి రైతులను ప్రభుత్వ ఖర్చుతో మహబూబ్నగర్ పిలిపించి వారి సమక్షంలో రుణమాఫీ కొరకు 2,750 కోట్ల రూపాయల ఒక బొమ్మ చెక్కునిచ్చి రైతులకు మోసం చేసి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో కూడా ₹1 కూడా జమ కాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు వెంటనే 2,750 కోట్ల రూపాయలు అయితే మీరు బొమ్మ చెక్కించారో దాన్ని మన మంచి చెక్కుగా మార్చి ఈ రైతుల ఖాతాల్లో అందరి ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.